30 ఏళ్ళు దాటిన తర్వాత మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే 40 ఏళ్ళు దాటాక చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. 30 ఏళ్ల లోపైతే మనకు పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. హ్యాపీగా నచ్చింది తింటాం, నచ్చినట్టు ఉంటాం. కానీ 30 తర్వాత నుంచి కూడా మనకి ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ అవుతుంటాయన్నమాట. కొద్దిసేపు పని చేసినా అలసిపోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఫేస్‌లో వచ్చే చేంజెస్, బాడీలో వచ్చే చేంజెస్, అధిక బరువు, ఈ సింటమ్స్ అన్నీ కూడా 30+ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తుంటారు. ఈ సింటమ్స్ అన్నీ కూడా మనకి మన బాడీ ఇచ్చే ఒక సిగ్నల్ అనమాట. ఫ్యూచర్ హెల్త్ కోసం మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి అనేసి ఒక సిగ్నల్ ఇస్తున్నట్టు. ఇప్పుడు మన బాడీ చెప్పిన మాట మనం వినలేదనుకోండి, ఫ్యూచర్‌లో మనం చెప్పిన మాట అది వినదనమాట. అందుకని ఇప్పటి నుంచి ఈ ఏజ్‌లో మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు ఫ్యూచర్ మన హెల్త్‌కి చాలా ఉపయోగపడతాయి. అవేంటి, మనం ఈ ఏజ్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే మనందరం కూడా డిస్కస్ చేసుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు, నేను మీ శ్రావణజ్యోతి. ఈరోజు టాపిక్ అయితే ముందే మనం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసుకున్నాం కదా, ఇంకా లేట్ చేయకుండా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఉదయం మీ డేని గోరువెచ్చని నీళ్ళతో స్టార్ట్ చేయండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. పొద్దున్న బ్రష్ చేసిన వెంటనే ఈ యొక్క 1/2 లీటర్ వరకు, ఇదైతే నాకు ఈ మొగ్గు 1/2 లీటర్ ఉంటుందన్నమాట. ఈ 1/2 లీటర్ కూడా పొద్దున్న తాగేసి, తర్వాత మనందరం కూడా ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తుంది ఏంటంటే నిద్ర తక్కువ అవడం, స్లీపింగ్ టైం అయితే చాలా తక్కువ అవుతుంది కదండి. అలాగే స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మన హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట. అందుకని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క 10 నిమిషాలైనా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే చిన్నగా ప్రాణాయామం, నాకైతే ప్రాణాయామాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. నాకైతే ఆస్తమా ఉంది కదా, ఈ ప్రాణాయామం చేయడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఈ మధ్య కొంచెం ఊరు వెళ్ళడం అటు ఇటు అవడం వల్ల కొంచెం నా డైలీ రొటీన్ అయితే మిస్ అయింది. మళ్ళీ రొటీన్లోకి పడుతున్నాను. ఇవన్నీ ఆసనాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం ప్రాణాయామం, మెడిటేషన్, కనీసం ఒక రోజుకి అరగంటైనా వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చేసినా చేయకపోయినా మీకు వీలైతే ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేశారనుకోండి, మన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కొంచెం మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుందన్నమాట. మనకి బాడీ మూమెంట్స్ అనేవి ఉండట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆ ఇంట్లో 4 గదుల మధ్య తిరుగుతూ ఉంటాం ఎంతసేపు కూడా, ఫిజికల్గా ఎక్కువగా ఉండట్లేదు. బాడీకి మనం మూమెంట్స్ ఇచ్చినంత వరకు కూడా మన హెల్త్ బాగానే ఉంటుందండి. ఎప్పుడైతే మనం మూమెంట్స్ ఇవ్వకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే ఉండిపోతామో మన హెల్త్ని మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. ఇంకొకటి, పొద్దున్నే టీ కాఫీలతో స్టార్ట్ చేయకుండా ఇలా నీళ్లు మరిగించుకొని అందులో జీలకర్ర కానీ, సోంపు కానీ, మెంతులు కానీ, దాల్చిన చెక్క, తమలపాకు, తులసాకు, ఇలా ఏదో ఒకటి వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మరిగించి ఆ వాటర్ తాగామనుకోండి, చాలా మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఒక డీటాక్స్ వాటర్ లాగా అనమాట. మన బాడీలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపించడానికి కానీ, మన డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, మన గట్ హెల్త్ మెరుగుపరచడానికి, ఇలా ఒకటి కాదండి, మన వంటింట్లో ఉండేవి, మనం రోజు వాడుతున్నవే. వీటిని ఇలా తీసుకోవడం వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఎక్కువగా థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కదా. మనం ఇప్పటి నుంచి కూడా ఈ వాటర్ని, ఏదో ఒక వాటర్ డైలీ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉంటాయి. తప్పకుండా మీ అందరూ కూడా ఏదో ఒక వాటర్ తాగడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి. మనలో 90% లేడీస్ అయితే అందరూ కూడా వాళ్ళకి ఇది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం, హస్బెండ్కి, పిల్లలకి, ఇలా సెపరేట్గా ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసి పెడుతూ ఉంటాం. కానీ మన కోసం చేసుకోవాలి అనేసరికి బద్దకించేస్తాం. ఏముందిలే ఇప్పటి వరకు ఇవన్నీ చేసాం, ఇంకేం చేస్తాంలే, ఏదో ఒకటి తినేద్దాలని ఊరుకుంటాం. మన కోసం మనకి ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం, నేను ఇది చేసుకుంటానని చేసిన రోజులైతే చాలా తక్కువనే చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే వేళ్ళపైన లెక్క పెట్టచ్చు. ఎందుకంటే మన కోసం మనం ఇవన్నీ చేస్తామా, ఇప్పుడు మన కోసం మనం చేసుకోవాలనుకున్నా కూడా ఆ పని మనకే అని చెప్పి బద్దకించేసి ఏముందులని ఆగిపోతుంటాం. ఇక నుంచైనా కనీసం మన కోసం మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో కేర్ తీసుకోకపోతే 40+ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతాం. 1-2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే, నేను సఫర్ అవుతాను. నాకైతే ఇప్పుడు 37 కంప్లీట్ అయ్యి 38 వచ్చిందనమాట ఈ జూలైకి. ఇంకా 2 ఇయర్స్లో నేను 40లోకి వచ్చేస్తాను. 30+ అయిన వెంటనే నేను ఈ హెల్త్ కేర్ అంతా కూడా పాటించాను అనుకోండి, ఈరోజు నా హెల్త్ ఇంకొంచెం బెటర్గా ఉందేమో. కాకపోతే నేను 35 తర్వాత నాకు జ్ఞానోదయం అయిందనమాట. ఎందుకంటే మనకి ఏది మన వరకు వస్తే కానీ మనం పట్టించుకోము. హెల్త్ పాడైన తర్వాత అప్పుడు హెల్త్ మీద కేర్ తీసుకుంటాం తప్ప, ముందుగా ఏముందిలే ఇప్పుడు బాగానే ఉన్నాం కదనేసి ఎలా పడితే అలా ఉంటాం అనమాట. అలా కాకుండా ఇప్పటి నుంచి ఎవరైతే 30లోకి ఎంటర్ అవుతున్నారో చూస్తున్న వాళ్ళైతే, ఒకవేళ అయిపోయినా పర్లేదు, ఇప్పటి నుంచైనా కనీసం కేర్ తీసుకోండి. కేర్ తీసుకోవడం అంటే వేలకు వేలు ఖర్చు పెట్టి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి.
ఖరీదైన పళ్ళు కొనుక్కొని తినాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో మన దేశీ మనకు దొరికినవి ఇలా అప్పుడప్పుడు వారంలో 1, 2 సార్లైనా ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండండి. నేనైతే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని అంటే ఇదే అని కాదు, నో ఆయిల్, నో సాల్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇది 1 మంత్ తీసుకున్న తర్వాత నా బాడీలో చాలా మంచి రిజల్ట్స్ అయితే నేను చూసానండి. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. అదైతే 2 lakhs పైగానే వ్యూస్ అయితే వచ్చాయి. 7 డేస్‌కి హెల్తీ రెసిపీస్ అనమాట. 7 డేస్ కూడా నేను బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా నో ఆయిల్, నో సాల్ట్ రెసిపీస్ అన్నీ కూడా చూపించాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. మన హెల్త్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తాం ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల. తప్పకుండా ఒకసారి చూడని వాళ్ళైతే చూడండి. ముందు మనం మాట్లాడుకున్నాం కదా, మన బాడీలో కదలికలు లేకపోతే మన అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టని. మనలో చాలామంది మనం ఫీల్ అయ్యేది ఏంటంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఇంటి పని, వంట పనితోనే సరిపోతుంది. ఇంక ఈ పని చాలదా, మనకి ఇంకా ఎక్సర్సైజ్‌లు, యోగాలు ఇవన్నీ అవసరమా అనుకుంటాం. తప్పకుండా అవసరం అండి. మనం చేసే యోగా గానీ, మెడిటేషన్ గానీ, ఎక్సర్సైజ్‌లు గానీ అవన్నీ చేయకపోయినా కనీసం వాకింగ్ అయినా ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీకి మరికొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయనమాట. మనం అవి చేయడం వల్ల అలసిపోము. ఇంకా మనం వేరే పని చేయడానికి ఇంకొంచెం ఎనర్జీ అనేది మనకి ఎక్కువ అవుతుందనమాట. ఒక్కసారి మీరు ఒక వారం రోజులు చేసి చూడండి. తర్వాత మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్‌లో కొంచెం బాడీ పెయిన్స్‌లాగా అనిపించినా తర్వాత చాలా మంచి ఎనర్జీ వస్తుందండి. మంచి ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకు పెరుగుతాయి. ఏ పని చేయడానికైనా ముందులో అయితే మనం అలసిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఇలా మనం చేసుకోవడం వల్ల కొంచెం అలసట తగ్గి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. నేను ఎప్పుడైతే హెల్త్ మీద దృష్టి పెట్టానో అప్పటి నుంచి కూడా ఎక్కువగా రాగి పిండి అయితే వాడుతున్నానండి. రాగి జావలా కానీ, ఇలా రాగి దోసల్లో వేయడం కానీ, ఇడ్లీల్లో కూడా నేనేంటంటే మామూలు ఇడ్లీ రుబ్బులోని కొంచెం 2 స్పూన్లంతా రాగి పిండి వేశాను. రాగి పిండి వేసే కన్నా రాగులతో మనం ఇడ్లీ చేసాం అనుకోండి, అవి సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. అంటే రాగులు 1 కప్పు తీసుకొని, మినపప్పు 1 కప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మనం ఇడ్లీ చేసుకుంటే అవి చాలా బాగుంటాయి. సాఫ్ట్‌గా వస్తాయి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి. ఒకసారి మీరు ఈ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్‌లోనే చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. హెల్తీ రెసిపీస్ ఒకటే కాదు, మన ఛానల్లో హౌస్ వైఫ్‌కి రిలేట్ అయ్యే ప్రతి వీడియో ఉంటుందన్నమాట. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వారంలో 1, 2 సార్లైనా తులసాకు వాటర్ తాగుతాను అనమాట. తులసాకుని మరిగించి ఆ వాటర్ తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొన్ని నెలల నుంచి రాగి బిందెలో నీళ్లు పోసి వాటిలో కొన్ని తులసాకులు వేసి 24 గంటల పాటు ఇవి ఇలాగే ఉంచేస్తాను అనమాట. పక్కన పెట్టేస్తాను. ఈ రాగి మనకి తెలుసు కదా, న్యాచురల్గానే నీటిని మనకి శుద్ధి చేస్తుంది. ఇంకా తులసి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళంటూ ఎవరుండ్రు, ఔషధాల రాణి అనే చెప్పాలి. ఈ రెండింటి కాంబినేషన్లో మనం నీళ్లు తాగామనుకోండి ప్రతిరోజు కూడా ఒక 2 గ్లాసులు ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు. ఈ చిన్న బిందె మా ఫ్యామిలీ అందరికీ 2 గ్లాసులు వస్తాయన్నమాట. ఇలా ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల మనకి మంచిగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మన డైజెషన్ బాగుంటుంది. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల మనం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాం అనమాట. మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే ఒక 5 years అబవ్ ఉన్న పిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇవ్వండి. మనం ఆహారంలో ఎన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా మన బాడీకి సరిపడా నీరు తీసుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండి. రోజులో కనీసం 3-4 లీటర్ల నీళ్ళైనా మనం తీసుకోవాలి. ఈ వీడియోలో నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే నాకేదో అన్నీ తెలుసు, మీకేదో తెలియదు అని కాదండి. నాకు ఒక ఛానల్ ఉంది. ఛానల్ ద్వారా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నాను అనమాట. మనలో చాలామందికి తెలుసు హెల్త్ కేర్ ఎలా తీసుకోవాలి, హెల్త్ గురించి ఏం పట్టించుకోవాలి, ఏవి తింటే మంచిది, ఏవి తినకపోతే మంచిది అన్నీ తెలుసు. కాకపోతే వాటి గురించి అవన్నీ పట్టించుకునే టైం లేకపోవడం వల్ల మనం చేసుకోవట్లేదు అనమాట. చిన్నప్పుడంతా ఆడుకోవడం, చదువుకోవడం, అటు ఇటు ఫ్రెండ్స్తో తిరగడం అయిపోతుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత చదువు, పరీక్షలు, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళైతే ఉద్యోగులు, కెరీర్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు, ఇంకా తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ కోసం కేర్ తీసుకోవడం ఇవంతా అయిపోద్ది. ఏదైనా మనకి టైం దొరికింది అంటే అది 30+ తర్వాతేనండి. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మనం చేయాల్సిన అవసరం లేని ఏజ్ వస్తుంది. ఇంకా అందుకని ఈ ఏజ్లో మనకి టైం ఉంటుంది కాబట్టి మన కోసం మనం టైం కేటాయించుకొని కొంచెం ఇలా మన హెల్త్ కేర్ తీసుకున్నాం అనుకోండి, 40+ తర్వాత వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనం బయటపడవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 30+ అయిన వాళ్ళే ఉంటారు కదండి. మీ బాడీలో వచ్చే చేంజెస్ని మీరు గమనించారా? ఒక్కసారి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే ఈ సింటమ్స్ అన్నీ అందరికీ వస్తాయి 30+ తర్వాత. కాకపోతే వాళ్ళ శరీరం మీద వాళ్ళకి దృష్టి పెట్టే టైం కూడా ఉండదు, టైం కేటాయించడం తెలియదు. మన శరీరంలో వస్తే మార్పులు మనం గమనిస్తూ ఉండాలండి. అప్పుడే మనం ఏంటంటే
కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడొచ్చు అనమాట. అందుకనే ఎప్పటికప్పుడు మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్స్ని గమనిస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేశాను. ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇందులో బనానా వేసుకొని చేసుకోండి. ఈ మిల్క్ షేక్ మనం డైలీ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి ఎనర్జీ వస్తుందండి. ఇప్పుడైతే మనకి ఎనర్జీ చాలా లోగా ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉండండి తాగడానికి. ఒకవేళ మీరు ఇవన్నీ అఫోర్డ్ చేయలేము అంటే మనందరికీ అందుబాటులో ఉండే కొబ్బరికాయ అండి. కొబ్బరికాయలో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయి. కొబ్బరి పాలు తీసుకుని డైలీ కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఒక 100 to 200 ml తీసుకున్నా మనకి చాలా మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. అలాగే శనగ పలుకులు, నువ్వులు, సోయా వీటిని కూడా నానబెట్టి మనం పాల్లా తీసుకున్నాం అనుకోండి, అసలు చెప్పాలంటే ఈ మిల్క్ షేక్లు, ఈ డ్రై ఫ్రూట్స్లు ఇవన్నీ దేనికి పనికిరావు. అంత మంచిగా మనకి ఎనర్జీ అంతే అనమాట. చాలా తక్కువ తీసుకున్నా చాలు. తప్పకుండా వీటిలో ఏదో ఒకటి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీలైనంత వరకు కూడా బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉండడానికి ట్రై చేయండి. అంటే అప్పుడప్పుడు ఎవరికైనా అవుతుంటుంది, మనకి బయటకు వెళ్ళేటప్పుడు కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో మనం బయట తింటుంటాం, అది తప్పదు. కానీ రెగ్యులర్గా కావాలని ప్రతిరోజు కూడా ఏదో ఒకటి బయట తెచ్చుకొని తినడం అలాంటివి అయితే అవాయిడ్ చేస్తుండండి. ఎందుకంటే బయట ఫుడ్ అంత హెల్త్కి అయితే మంచిది కాదు. మనం హెల్తీగా ఉండాలంటే కేవలం మంచి ఫుడ్ తీసుకున్నంత మాత్రాన మనం హెల్తీగా ఉండమండి. మంచి ఫుడ్ తీసుకోవడంతో పాటు మన మైండ్ని కూడా మంచిగా ఉంచుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము. మైండ్ని మంచిగా ఉంచుకోవడం అంటే మరి ఇంకేదో కాదండి, మనం ఏంటంటే మన గురించి కంటే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం అనమాట. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, మన మీద మనకున్న ఇంట్రెస్ట్ కంటే ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాము. ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం, ఎదుటి వాళ్ళతో ఎప్పుడూ కంపేర్ చేసుకోకండి. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా లైఫ్లో ప్రశాంతంగా ఉండలేము, సాటిస్ఫాక్షన్గా కూడా ఉండలేము. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరం కూడా చక్కగా కూర్చొని మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, అన్ని కబుర్లు చెప్పుకుంటే చాలా మంచిగా ఒక మంచి డోపమైన్ రిలీజ్ అవుతుంది. మన మూడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే మనం మనుషులం కదా, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోవడం అది కామన్, అది అందరిళ్ళలోనే జరిగేది. నేనేదో గొప్పగా నేను ఎవరి గురించి మాట్లాడను అని చెప్పట్లేదు, మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనం మనుషులు, మనం మహానుభావులం కాదు కదా. జస్ట్ ఏదైనా టాపిక్ వచ్చేటప్పుడు మాట్లాడుకున్నామా, వదిలేసామా, అంతవరకే. ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాను, అస్సలు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు బయటికి అన్నీ బాగానే కనిపిస్తాయి, ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి మనిషికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అందరికీ అన్నీ కామనేనండి. కాకపోతే ఒకరికి ముందు జరిగితే ఒకరికి తర్వాత జరుగుతుంది అనమాట. వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉంది, వీళ్ళ దగ్గర ఈ వస్తువు ఉంది, నా దగ్గర ఇది లేదు. ఆ కంపారిజన్ వల్లే మన మానసిక ప్రశాంతతను కోల్పోతాము. మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాంతో తృప్తి పడదాం. మనకంటే లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని చూసి మనం చాలా మంచి బెటర్ లైఫ్ ఇచ్చాడు దేవుడు అని సాటిస్ఫై అవ్వాలన్నమాట. మనకిచ్చిన ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ చూపించాలి. మా పాప అయితే చాలా రోజుల నుంచి కూడా పిజ్జా చేయమంటుంది. కాకపోతే నేను ఈరోజు హెల్దీ వర్షన్లో మంచి హై ప్రోటీన్ పిజ్జా చేస్తున్నాను. పిజ్జా అంటే మనకి బయట ఏం దొరుకుతుంది, మైదాతో బేస్ చేస్తారు కదా. మైదా అంతా హెల్త్కి మంచిది అయితే కదా, అందులోనే ఆడపిల్లలకి అస్సలు మంచిది కాదు. దీనికోసం నేను పెసరపప్పుని ఒక 4 hours నానబెట్టాను. అందులో చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ని ఒక థిక్గా, మనకి పిజ్జా బేస్ ఎలా ఉంటుంది చూడండి, అలా బేస్ లాగా కొంచెం దలసరిగా వేసుకుంటున్నాను. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసి దీనిపైన ఫోర్క్తో మనం ఇలాగ గుచ్చితే కన్నాల్లో పడతాయి కదా, మనకి సాస్ అనేది లోపలికి బాగా వెళ్తుంది. కాకపోతే నేను మర్చిపోయాను, పిజ్జాకి అయితే అలాగే చేస్తారు కదా. దీనిపైన మొత్తం పిజ్జా సాస్ అనేది స్ప్రెడ్ చేస్తాను అనమాట. ఇది హోమ్ మేడే, నేనే చేశాను. మీకు కావాలంటే చెప్పండి పిజ్జా సాస్ ఎలా చేయాలో, నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఏవైనా చేసుకోవాలంటే మనం చక్కగా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనకి నేర్పించడానికి యూట్యూబ్ ఉంది, ఇంకా మనకి ఇంకేం కావాలి, ఏవైనా ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఏం చేయాలన్నా చక్కగా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడో బయట తింటాను తప్ప మ్యాక్సిమం 80-90% ఇంట్లోనే చేస్తూ ఉంటాను. మన హెల్తీ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీని ఫుల్ రెసిపీ నేను డీటెయిల్గా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానులేండి. ఇంకా మన వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసినామండి. చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఇప్పటి నుంచి కూడా మీ హెల్త్ మీద కేర్ తీసుకోండి. మన కోసం మనమే చూసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో వస్తారు చేస్తారని చూసి ఆగండి. మొత్తం పాడైపోయిన తర్వాత మనం బాగు చేసుకోవాలన్నా చేసుకోలేము. స్టార్టింగ్లోనే మనం ఏ మాత్రం కేర్ తీసుకున్నా కొన్ని రోజుల వరకు కూడా మనం హెల్తీగా ఉండగలం. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుందండి. తప్పకుండా ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది, ఏదో ఒక పాయింట్లో మీరు కనెక్ట్ అయ్యారు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ను, మీరు ఈ ఏజ్లో మీరు ఎలాంటి సింటమ్స్ చూస్తున్నారు, ఏ మార్పులు చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. అలాగే మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శ్రీరామ జ్యోతి.